సన్నిధిలో వాక్య భాగాన్ని మనం చదువుకున్న లోకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ చక్కని మాట మనకి కనబడుతుంటుంది. చదవండి. అంతటా ఆయన ఇట్లా నేను పేదలైన మీరు ధన్యులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజి పోలిన పాదములు వంటి వాడా, నీకే స్తోత్రం. ఈ సమయంలోనైనా నీ సన్నిధిలో మరి పునరుస్థాన దినమున నీ మందిరములో మరి నాయన సమయంలో ఆరాధన జరిగింది. నాయన చక్కని ఆరాధనలు మీరు జరిగించుకున్నారు. యవ్వన బిడ్డలు నిలబెట్టుకొని నాయన మా యవ్వన బిడ్డలు ఇంకా నీ మందిరంలో సేవా పరిచర్యలో అద్భుత రీతిగా వాడబడినట్లు నీ కృప దయచేయండి. ఇదిగో నాయన నీ సేవకుడుగా నీ మాటలు నాయన వెదజల్లాలని వారికి తెలియచేయాలని నిలబడి ఉన్నారు నాయన. కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ కనికరము ద్వారా నన్ను వాడుకొని నన్ను నీ నోటు కోరగా ఉంచి నా స్వరములో నీ స్వరము, నా హస్తములో నీ హస్తము కలిపి నాయన బిడ్డలను దీవించుటకు, శ్రేష్టమైన మాటలను అందించుటకు నీ కృప దయచేయండి. మీరే సహాయమునిచ్చి నన్ను నీ నోటు కోరగా వాడుకొని మీరు నా ద్వారా ఇక్కడ మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన మాటను మనం చాలా జాగ్రత్తగా మూలవాంశం ఏంటి అంటే లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనములో యేసు ప్రభు తన శిష్యుల యొక్క చూసి ఇలాగున పలికాడు, పేదలైన మీరు ధన్యులు, మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందురు. మరి ఈ సందర్భంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆ మాట అంటే, శిష్యులు దేవుని వెంబడిస్తారు. వెంబడించిన తర్వాత అలా ప్రయాణాలు కొనసాగిస్తున్నప్పుడు వారిలో ఒక డౌట్ వస్తుంది. అయ్యా, అందరికీ అది ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్తున్నావు కదా, మేము అన్నిటినీ విడిచిపెట్టి, ఏం చెప్తున్నాడయ్యా, మేము అన్నిటినీ విడిచిపెట్టి నీ వెంట నడుస్తున్నాం, మరి మాకేంటి ఫలము, మాకేంటి నాయన అంటే ఆయన అంటాడు, పేదలైన మీరు ధన్యులు, మీరు పరలోక రాజ్యాన్ని చేర్చుకోవా. ఏంటమ్మా అది దేవునికి స్తోత్రం. అది నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు మనము ఈ లోకంలో లేని వారిమే కావచ్చు, ఈ లోకంలో సంతృప్తికరమైన జీవితం ఒకవేళ లేకపోవచ్చు, లేకపోతే ఈ లోకంలో శ్రమలు ఉండే మన ప్రయాణము కొనసాగి ఉండొచ్చు. కానీ ఈ లోకంలో కొన్ని విషయాల్లో మనకి అనేకమైన ఇబ్బందులు కలగవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ లోకంలో ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ మిమ్మల్ని నేను ఇడువను, కానీ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటే నా రాజ్యాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. పేదవాడైన లాజరు పరలోక రాజ్యంలో అబ్రహాము యొక్క కుడిపార్శ్వమున తండ్రి అయిన అబ్రహాము యొక్క కుడిపార్శ్వమున నిలబడి ఉన్నారు. అవునా కదా? అవునండి. పేదలు ఎప్పుడు అంటే చూడండి, చాలా మంది మనం ఈ లోకంలో చూడండి, మనకు కొన్ని రకాలుగా కొన్ని సౌకర్యాలు మనకున్నాయి. ఈ లోకంలో చూడండి, మన పార్టీల్లో, మన అవయాల్లో దేనికి సంబంధించిన డాక్టర్ లేడు అనడానికి లేదు. కంటికి, పంటికి, ముక్కుకి, చెవికి, తలకి, నరాలకి, ఎముకలకు, కీళ్ళకు, అవునా, చేతికి, కాలుకి, అమ్మా అన్నింటికి ఉన్నాడు. అవునా లేదా? ఉన్నాడు. మనం ఈ రోజు ఏం చేస్తామంటే, తల ఊరుకోగానే ఏ క్రీమ్ వాడితే తల వస్తుంది, ఏం చేస్తే మనకి బాగుంటుంది, ముఖం గ్లో వస్తుందని వాడుతూ ఉంటాం. మీరు చూడండి, రోడ్డు పక్కన ఉన్న వారిని చూడండి, వాళ్ళు ఏం చేస్తారో వాడుతున్నారా? వాళ్ళకి స్థానం ఉండదు, మంచి బట్టలు ఉండవు, అమ్మా తల ఎప్పుడు చూసినా దువ్వడాలు ఉండవు. ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. మేము ప్యాటర్లో పనిచేస్తాం. వర్షములు ఈ రాజస్థాన్ ఇలా అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ప్యాటర్ హిందీ వాళ్ళు అందరూ పనిచేస్తాం. వాళ్ళ తల ఎలా ఉంటుంది తెలిసి ఎంత ఉంటుంది ఒక్కొక్కడికి. అమ్మా ఇంత తల ఉంటుంది, ఒకడో నెత్తి మీద ముసుకేడు, తౌడు బత్త దింపినా లేకపోతే ఇంకోటి దింపినా ఇంకోటి ఏది చేసినా ముసుగు అనేది ఆ తల నిండా దుమ్ము ఉంటుంది, కానీ ఆ తల ఓడదు. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే చూడండి, ప్రియమైన దేవుడు అంటే ఎవరిని పోషించిన దేవుడు వారిని పోషిస్తూ ఉంటాడు, కాపాడుతుంటాడు. అలాగే అనుకుంటా, ఇక ఈ దినముల్లో ఈ రోజుల్లో మాకు ఏది అక్కడికి రావట్లేదే అని నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి పేదరాలువే, శ్రమే పడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, ఇరుకులోనే నడుస్తున్నావు, శ్రమల గుండా నీ ప్రయాణం కొనసాగుతుంది, కానీ నీవు ధన్యురాలేవు. హల్లెలూయా. నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మాట అంటే ఒకవేళ ఎలాగ మనం ఉంటే మనకు కలిగే సంగతులు ఏంటి అనేవి మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం తీయండి. దేవుని సేవకు అర్పణ అంటే ప్రాణాత్మ దేహముల ద్వారా దేవుని మందిరములో దేవుని ఆత్మను కట్టబడటకు ఉపయోగపడతామట. నిర్గమకాండము 30వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. ఇజ్రాయేలు వద్ద నుండి
ప్రాయచిత్తార్పణమైన ఏంటమ్మా వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ దేవుని సేవకు అర్పణగా ఉపయోగపడతామట. పేదలైన వారు ఏం చేస్తారట? దేవుని సేవకు అర్పణగా ఉపయోగపడతారు. అంటే సేవా పరిచర్యలో కొనసాగుతారు, సేవ చేస్తారు. ఏ సేవ? దేవుని మందిరంలో. చూడండి, దీనులుగా మనం ఉన్నప్పుడు, శ్రమల గుండా మనం ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా మనం ఉంటామా? ఉండమండి? ఉంటాము, ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే ఆ శ్రమ మనకు గుర్తొస్తూ ఉంటుంది, ముళ్ళు కూర్చున్నట్లు. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు కదా, నాకు ఒక ముళ్ళు కూడా, దేవుడు నాకు ముళ్ళు, శరీరంలో నాకు ఒక ముళ్ళుని ఉంచాడు అంటాడు. ఎందుకు ఉంచాడంటే అపోస్తుడైన పౌలు గర్వానికి పోకుండా, అతిశయపడకుండా, నేనేనా ఇన్ని కార్యాలు చేస్తాను తనలో తాను అనుకోకుండా ఆ ముళ్ళుని ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ నువ్వు పేదరాలు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని కృప నీ ఎడల మెండుగా ఉన్నది. నేను ఇగో ఈ దేన స్థితిని ఎందుకు అనుభవిస్తున్నాను నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, దీనుల మొర్రను పైకెత్తగలిగిన దేవుడను, పెంట కుప్ప నుండి దీనులు పైకెత్తగలిగిన దేవుడని, నేను ఎదవరాల పట్ల వ్యాఖ్యమాడగలిగిన వాడను, దిక్కులేని వారికి నేనే దేవుడిని అయి ఉన్నానని చెప్తున్నా. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, దీనులు, దరిద్రులు, లేకపోతే భేదవారు ఎలా ఉంటారంటే దేవుని యొక్క ఆత్మల కొరకు పాటు పడేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంటే వీళ్ళు దేవుని సన్నిధిలో ఆత్మలు కట్టబడడానికి సాధనములుగా ఉపయోగపడతారు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన ఎక్కువగా చేస్తారా చేయరా? ఖచ్చితంగా బాధలో ఉన్నవాడు ఏం చేస్తాడండి? ప్రార్థన. అవసరతలో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు కదా. ఫలాంది నాకు కావాలని కోరుకుందా, మనము ఆశాపు కీర్తనలో చదువుకున్నాం కదా. ఆయన ఏమంటున్నాడు, నాకు శివయోగ్య వరకు నేనేం చేస్తాను? ప్రార్థన చేయటం మానవం. అవునా కదా? మనం చేయుట మానవం, స్తుతించుట మానవం, ఆరాధించుట మానవం అంటాడు కదా. అవునా కదా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏంటమ్మా, ఓకే, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం ఎవరిమైనా కావచ్చు, కానీ నీవు దీనుడు అయితే ఖచ్చితంగా నీవు ధన్యురాలివే. దేవుడు చూడండి, ఈ లోపల మాటను గుర్తు చేయాలనుకుంటున్నాను. కానుకలు సమర్పించినప్పుడు ఎవరేసిన కానుకను లక్ష్యం చేశాడు దేవుడు అంటే, పేద ఎడవరాలు వేసిన కానుకను లక్ష్యం చేశాడే. ఆ కానుక ఎందుకు లక్ష్యం చేయాలి? 100 రూపాయలు వేసిన వాడిని చూడొచ్చు కదా, 10 కాసులు వేసేవాడిని చూడొచ్చు కదా, 20 కాసులు వేసేవాడిని చూడొచ్చు కదా. కానీ ఆ పేద ఎడవరాలు కాసుని, ఆ యొక్క కానుకని ఎందుకు చూశాడు దేవుడు అంటే, తన జీవమునంతా సమర్పించింది. హల్లెలూయా. ఏమీ తన కొరకు దాచుకోలేదు. ఉన్నాయి 2 కాసులు, రేపు నాకు ఎలాగో అని ఆలోచించలేదు. కానీ ఆ 2 కాసులు తీసి ఎక్కడేసిందట? దేవుని మందిరం వేసింది. ఈ రోజు నేనున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు కలిగిన దాంట్లో, అంటే నాకు వచ్చిన జీతంలో దక్షిణభాగం వేసుకుంటాను. అంటే నా కొరకు కొంత నా దగ్గర, అంటే అప్పుడు ఆ కానుక ఒక రకంగా నేను నాకు కలిగిన దాంట్లో నేను వేసాను. కానీ ఆ పేదవాళ్ళు ఎలాగేసిందట? తన దగ్గర ఉన్న 2 కాసులు తీసుకొచ్చి దేవుని పనిలో వాడబడుతూ చేసింది. అందుకే దేవుడు ఆమె యొక్క కానుకను చూశాడు. అంతేగాని తర్వాత వేసిన వారు వేయలేదని కాదు, వారు చెడ్డవారని కాదు. ఇచ్చే కానుకలో తేడా ఉంటుంది కదా. ఆ కానుకను మన దేవుడు గమనిస్తాడని. అందుకే నువ్వు కాచే కన్నీటిలో తేడా ఉంది, అవునా? నువ్వు పెట్టే రోదన తేడా ఉంది, అవునా కదా? ఇప్పుడు అన్న పెట్టిన రోదన అది దేవునికి ఇష్టమైంది, అవునా కదండి? యాకోబు ఏడ్చాడు, రాత్రి అంతా పెరిగిలాడు, అది దేవునికి ఇష్టమై అతను ప్రార్థనకు బంది అతను ఆశను తీర్చాడు. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేయి. ఎందుకు నాయన ఈ లోకంలో నీ శ్రమలు ఉన్న ప్రయత్నం, ఇంకా నా వల్ల ఏం చేయాలి, నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎన్ని ఆత్మలు నా ద్వారా నడిపించాలనుకుంటున్నావు, లేకపోతే నేను ఇంకా నీ సాధనగా ఎలా వాడబడాలి, ఏ పనిముట్టుగా వాడుకుంటామని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఇంకా వాడుకొని అనేకమైన ఆత్మలు పట్టబడే గుంపుగా నిన్ను చేస్తాడట. దేవునికి స్తోత్రం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంటుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. అనగా దేవునికి ఇష్టమైనది మన సమాధానముగా, అంటే హృదయపూర్వకమైన బలిని మనం అక్కడ ఇవ్వాలి. శ్రేష్ఠ విరిగి నలిగిన
బలిని మనము సమర్పించాలి. ఎందుకంటే దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నారు? ఆనాడు బలులు అడిగారు, అయ్యా ఫలానా పనికి, ఫలానా పాపానికి, లేక ఫలానా స్థితికి నువ్వు ఏదైనా చేసేవనుకో నాకు బలి అర్పించు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, అవునా కదా అమ్మా, సమాధానార్థమైన బలి, ఇంకా 5 రకాల బలులు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలిని ఆయన అప్పగించిన తర్వాత అంటాడు, ఆ కోడెల రక్తం నాకు వెచ్చసమైంది. ఏ రక్తము? ఆ కోడెల రక్తం వెచ్చసమైంది. అవి నావే కదా, నాకు ఇస్తే నాకేంటి ఫలము? అందుకే నీ కష్టార్జితములది నాకు, నీ హృదయంలో ఉన్న ఆ ఒక్క పార్ట్ నాకు, నీ శరీరంలో ఒక భాగమైన ఆ హృదయాన్నే నాకు ఇచ్చే. ఆ హృదయం నాదైతే నీవు నావాడు అవుతావు, నువ్వు నావాడు అయితే నా రాజ్యం నీది అవుతుంది, నా రాజ్యం నీదైతే అందులో నిత్య శాంతి నీకు దొరుకుతుంది. హల్లెలూయా. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. చూడండి సామెతలకు క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఉంటాయి కదా, చదవండి. ఓదార్చబడదు, స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, ఇక్కడ మనం చదవని మాటల్లో ఆయన రాజ్యము కొరకు ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన ఎదుట తగ్గింపు స్వభావంతో ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేన్ని బట్టి మనము అతిశయించాలి? చెప్పండి ఆంజనేయ గారు, దేన్ని బట్టి అతిశయించాలి మనం? అది దేవునికి స్తోత్రం. ఈరోజు సమాధానం వచ్చింది మాకు, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి, మనకున్నదాన్ని బట్టి. ఇది ఎంత కోటి రూపాయలైనా మన దగ్గర ఒక్క నిమిషంలో కరిగిపోతాయి. ఒక్క నిమిషం చాలు తలకిందులు అవ్వడానికి, పరిస్థితులు తారుమావడానికి. అప్పుడు దాకా నా దగ్గర ఉంది అనుకునేవాడు అప్పుడు చూస్తాడు, తీరా చూస్తే వాడి చేతులు ఏముంటుందంటే అప్పులు కనబడతా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక ఇంటిలో యజమానుడు ఉన్నట్టు ఆ లోటు తెలియదు, తెలుస్తుందంటారా? ఎక్కడ అప్పు ఉందో తెలియదు, ఆయన ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి ఈ సంసారాన్ని ఎత్తుకొస్తున్నాడో తెలియదు, పిల్లలకి చదువులకి ఆ ఫీజు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు, తన జీతం ఎంత, తనకు వచ్చేదంత, తను ఖర్చు చేసేదంతా, తను కట్టేదంతా, తన పిల్లలకి ఇచ్చేదంతా, ఇంట్లో ఎంత అవుతుందో ఇంట్లో ఉన్న ఆ యొక్క ఆమెకి తెలియదు. ఎందుకంటే నా భర్త తెస్తున్నాడు, నేను దాన్ని చక్కబెట్టుకుంటాను కూడా. నిజంగా దేవుని చిత్తం కాక ఎప్పుడైనా దేవుని పిలిపై యజమానుడు వెళ్ళిపోతే అప్పుడు వస్తుంది అసలు విషయం. ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అనేది అప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకే ప్రియమైన దేవుడు మన జీవితంలో ఉన్నంత కాలము, దేవుడు మన దగ్గర ఉన్నంత కాలము, మనతో ఉన్నంత కాలము ఆ లోట్లు మనకు తెలియవు. నిజంగా ఒకసారి దేవుడు మన చేయి విడిచిపెడితే, దేవుడు ఇక నువ్వు నాకు అక్కర్లేదు, ఎన్ని మార్లు చెప్పిన, ఎన్నిసార్లు గద్దించినట్టు మారట్లేదు, నీ తీరు మారట్లేదు, నీ బ్రతుకు మారట్లేదు, నీ స్థితి మారట్లేదు, నీ మాట మారట్లేదు అని విడిచిపెట్టాడు అనుకో, ఏంటి మన పరిస్థితి? అమ్మా, ఈ లోకంలో ఎంత దూరం పరిగెడతాం, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత తప్ప సానుకూలత ఉండదు. ఆదరించే మనుషులు కనబడరు, ప్రేమించే మనుషులు కనబడరు. అమ్మ ఉంటే నావాడు, లేకపోతే ఎవరి వారు కాదు, మనం ఎవరి వారము కాదు, ఎవరికి అక్కర్లేదు. ఏ అమ్మ గెంటి వేయబడిన వారము, ఇంటికి కూడా రాను, ఒక పూట అన్నం పెడతాదేమో అని. అమ్మ నీవెవరో మాకు తెలియదు అంటారు. కూటికి లేదనుకోండి, ఇంకా మా ఊరు కాదు, మా బంధువు కాదంటారు. అన్నీ ఉంటే అందరూ. నిజమే, నేను ఒక మాట చెప్తాను, అన్నీ ఉన్నప్పుడు అందరూ అంటారు మావాడు అంటారు. అని ఒక శ్రమలో తోడున్న వాడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. అంతే కదండి, దేవుడు లేని స్థితిలో నీకు తోడే, పేదరాలు కాదు ఉన్నప్పుడు నీకు తోడే. అందుకే పేదరాలైన నీవు ధన్యురాలు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఆ రాజ్యంలో మీరు ఉంటారని చెప్తున్నారు. చూద్దామా మరొక మాట, ఫలమును సమకూర్చుకుంటారంట పేదలు. దేన్ని సమకూర్చుకుంటారంటే ఫలమును. చదువుదామా మాట, తీయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు లేవి కాండంలో 19వ అధ్యాయము 9 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది. చదవండి, లేవి కాండము 19వ అధ్యాయము 9వ వచనం. 19. తోట పెరిగిను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పంటను ఏరుకొనకూడదు,
పేదలకును పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. దేవునికి స్తోత్రం. ఏంటంటున్నాడు ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్టే, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వరలను పూర్తిగా కొనకూడదు, ఈ కోతలో పరిగెను ఏరు కొనకూడదు. అది ఇది పరిగె అనేది మనకి చాలా ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు మిశ్రమం వచ్చినాయి కాబట్టి కోతలు కోసేస్తున్నాయి కాబట్టి పరిగె ఏరుకోవడానికి ఎవరికి అవకాశాలు లేవు. ఒకప్పుడు దాన్ని ఏరుకొని ఆ నెలలో ధాన్యం సమకూర్చుకునే వాళ్ళు చాలామంది ఉండేవారు. అవునా? కోతలు కోసి కట్టెతలు కట్టేటప్పుడు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒంటిపూట బళ్ళు రాగానే స్కూల్ నుంచి రావడం తినేసి పుస్తకాలు అక్కడ పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. పరకలు ఏరుకొని అవి అమ్ముకొని ఏదో ఒకటి చేసేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎందుకంటే అప్పట్లో మేము ఆ చిన్నప్పుడు ఆ సినిమాకి ఇక్కడ 2 రూపాయలకి సినిమా చేసేవాడు ఒక ఆయన, అక్కడికి వెళ్ళేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఒక విషయం మీకు తెలియజేస్తాను ఏంటంటే, పరిగ అనేది ఎందుకు ఏరుపరనిచ్చేవారు. చూడండి, మన రూతు గ్రంథంలో చూస్తే రూతు కొరకు బోయజు చెప్పేవాడు, ఆమె కొరకు గుప్పిళ్ళు పెట్టండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పేదలైన వారు బ్రతకాలి, వారి కొరకు మన దగ్గర ఉంది కాబట్టి వారికి. అందుకే అంటాడు, మీ దగ్గర ఉన్న దాంట్లో పేదలకు కొంత సాయము చేయండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఆ పరిగి మీరు పూర్తిగా పరిగి వేరుకోకూడదు, మీ పంటను సమకూర్చుకోండి, పంటను విడిచిపెట్టక్కర్లా, కానీ రాలినది మాత్రం తీయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ పేదలను ఏరుకొననివ్వండి, వారు తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అప్పుడు నీ పంట ఇంకా విస్తారం అవుతుంది. నన్ను ఏరుకునేవాళ్ళు చాలా మందిని చూసేవాడిని చాలా విషయాల్లో. ఆ సీజన్ నుంచి 4-5 బస్తాలు 6 బస్తాలు సార్లు సమకూర్చుకుని అమ్ముకునేవాళ్ళు. అవునా కదండి? అటువంటి దీని కొంతమంది అయితే ఏం చేయాలి, ఏరిని పరిగినే లేకపోతే బియ్యముగా ఆడించుకుని తినేవారు కూడా ఉన్నారు. అంత గొప్ప దీవెన. అంటే దేవుడు చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్ నుంచి ప్రతి విషయం తెల్లమైంది. అయితే నీ కొరకు ఆహారాన్ని సిద్ధపరిచానని చెప్తున్నాడు. నువ్వు పేదరాలివా? రేపటి గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించట్లేదా? ఈ రోజు దేవుని కొరకు సిద్ధపడవా? అయితే రేపు నీ కొరకు నేను అన్నిటినీ సిద్ధపరిచాను. హల్లెలూయా. అంత చెప్పిన దేవునికి స్తోత్రం. ఎంత 2 చేతులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పేదలైన మీరు ధన్యులు. ఖచ్చితంగా దేవుని సహాయం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుతున్న వాక్య భాగంలో ఒకసారి ఆలోచన చేయండి. నీ స్థితి ఏంటి అని నువ్వు ఆందోళన చెందుతున్నావేమో. ఎంత కష్టపడినా నాకు అక్కడ రావట్లేదు, నా సంపాదన నాకు నేను అనుభవించడానికి ఉండట్లేదని నీవు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు భయపడవలసిన పని అంత మాత్రము లేదు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నీ కొరకు ఆహారం సిద్ధపరుస్తాను. ఏలియన్ అన్నాడు, నువ్వు దిగులు పడకు, నేను ఎక్కడ ఉండమన్నాను, నువ్వు అక్కడ ఉండు, నీకు ఆహారాన్ని నేను సిద్ధపరుస్తాను అన్నాడు. కాకోలకు కాకిలికి ఆజ్ఞ ఇచ్చాడు. కాకోలంలో ఆహారం తీసుకుని ఏలియన్ పోషించింది. పేదవరాలనుకుంది, ఈ రోజుతో నాకు ఈ ఆహారం అయిపోయింది కదా, ఇంకా నేను ఈ ఆహారం తిని నేను నా కుమారుడు చనిపోతాం అనుకుంది. కానీ అక్కడికి ఎవరిని పంపించాడు చెప్పాలి? ఏ సేవకులు పంపించాడు? ఏలియన్ పంపించాడు. ఏం చేస్తున్నాడు అక్కడ వెళ్ళి? మొదట నాకు ఒక అప్పము తయారు. ఇందాక చెప్పాను కదా, పేద దవరాలు 2 కాసులు ఏం చేసింది? దేవుని మన్నించి. నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆశ ఏంటి? పేద దవరాల ఆశ ఏంటి? ఏలియా వెళ్ళిన ఆశ ఏంటి చెప్పండి? ఏలియా వెళ్ళేటప్పటికి ఆమె యొక్క కోరిక ఏంటంటే తిని చనిపోవడం. ఒక్క పూటకే ఉంది. ఒక 2 అప్పాలు అవుతాయి అనుకున్నాను. ఆ 2 అప్పాలు, ఒక అప్పం తన బిడ్డ, ఒక అప్పం తాను తిని చనిపోతాం అనుకున్న స్థితి. కానీ ఈ స్థితిలో ఏలియా అక్కడికి వెళ్ళి అంటున్నాడు, నా కొరకు ఒక అప్పం. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమన్నా, ఈయనెవరండి బాబు, రోడ్డు మీద రోకట పోటీలాగా అమ్మ ఎద్దునొప్పు కాకింతులు పొడుచుకొని తిన్నట్టు వచ్చి అప్పం ఇమ్మంటున్నాడు అనాలి కదా. కానీ ఏమంది? అయ్యా, నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, అది తిని మేము చనిపోదాం అనుకుంటున్నామంటే, లేదు అందులోనే ఒక అప్పము నా కొరకు సిద్ధం చేసి తీసుకుని రా అంటే మాట్లాడలేదు. ఇంకా వెళ్ళింది, తెచ్చింది, ఇచ్చింది. ఆ కరువు 3.5 సంవత్సరాలు ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా పోషింపబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యత అండి. గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదివినట్లయితే, రండి, నూతన నిబంధన గ్రంథము గలతీయులకు రాసిన పత్రిక
అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది ఏదియో నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఏం చదువుతున్నారు 5:22 నుంచే కదా తెలుగు రాసిన పత్రిక 5:22. ఓకే, ఆత్మఫలములు మనకి ఇంకెందుకు చదవమ్మా? ఇట్టి వాటికి విరోధమైన ఏమియో నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఇంకా చూడండి, ఎందుకంటే మాట చెప్తున్నాను, ఈ సిలువ వేసుకున్నారంటే ఇప్పుడు చూడండి, ఆ పేదవాళ్ళు రేపటి గురించి ఆలోచించలేదు. ఆలోచించిందా? అంటే ఇప్పుడు ఏమి లేదు, ఆకలి అనే దాని గురించి ఆలోచించలేదు, ఎలా బ్రతుకుతామని ఆలోచించలేదు, శరీరాశ అసలే లేదు. ఇంకా దేవుడే చూసుకుంటాడు అనుకుంది. ఉన్నదంతా జీవనంతా ఆ యొక్క దేవుని మందిరం వేసి ఈ అప్పం తీసుకొచ్చిన యనవరాలు కూడా ఇంకా సేవకులు ఉన్నాడు కదా, ఎంత దేవుడే చూసుకుంటాడు అనుకుంది. తనకున్న దాంట్లో తిన్నది ఆ రోజు తృప్తిగా తిన్నాం అనుకుంది, చివరి రోజైనా తృప్తిగా తిన్నాం అనుకుంది. అందులో కూడా కొంచెం తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చింది. 3.5 సంవత్సరాలు ఏమేమో పోషింపబడింది. అది అందుకే దీన్ని మనము దీన్ని జయించాలి అంటే దేవుని మీద మనము ఆధారపడి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలైన మీరు ధన్యులు, దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటారు. దేవుని రాజ్యంలో మీరు పిలువబడతారు, ఆ రాజ్యంలో ఉంటారు. ధనవంతుడు కేకలేసినట్లు కేకలు ఉండవు, అరుపులు ఉండవు. ఎందుకంటే దేవుడు మీ దీన స్థితిని చూసి మీ పరిస్థితికి నా కొరకు శ్రమ పడింది. అవునా కదా? భూలోకంలో శ్రమ అంటే రోగము, దుఃఖము, కన్నీరు, వ్యాధి ఇయే కాదు. ఒక ఆత్మను రక్షించడానికి పడే శ్రమ కూడా శ్రమే. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాలను దేవుని సన్నిధికి నడిపించడానికి నువ్వు పడిన శ్రమ కూడా నేను ఒక వీడియో చూశాను. ఇప్పుడు వీడియో కాదు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలకు అధిపతులైన వారు ఒకప్పుడు ఎలా నడిచారట? కాలి నడకలు నడిచారు. సైకిల్ లేదు. చివరికి వాళ్ళు అడవుల్లోకైనా, కొండల్లోకైనా, గుట్టల్లోకైనా, దూర ప్రాంతాలైనా, మట్టిలో నడిచినా, వాన వచ్చినా, వరద వచ్చినా, వాగులు దాటినా, వంకలు దాటినా, కాళ్ళ నడుకున వెళ్ళి పరిచర్య చేశారు, భారమైన పరిచర్య చేశారు. కాబట్టి వారి యొక్క ఉన్నతంగా సంఘాలను దేవుడు ఆశీర్వదించాడు. అది కూడా ఒక శ్రమే కదా. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నా, అది కూడా ఒక శ్రమ. ఒక రకంగా చెప్పాలి, శారీరక శ్రమ. ఆ శ్రమను నువ్వు తట్టుకొని దేవుని మందిరంలో పరిచర్య చేయాలని చేస్తున్నావే, అది గొప్పది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు, సమయాన్ని ధనాన్ని హెచ్చించి వచ్చారు. కాబట్టి ఇది కూడా దేవునికి ఒక ఇష్టమైన పని. అలాగే ఆత్మల పంట కోయడానికి సిద్ధపడుతున్నారు. ఆత్మల పంట కోయడానికి అంటే నా ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే బాగుండు, అది అత్యాశక్తితో మోకరించి ప్రార్థన చేసి లేదా ఒకరికి వెళ్ళి సువార్త చేస్తే అది కూడా దేవునికి ఇష్టమైన శ్రమే. దేవునికి స్తోత్రం. అందుకే మీరు ధన్యులు. మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, దేవుని రాజ్యంలో నిలబడతారని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఎవరినో చూసి ఎందుకు మనము అసూయపడాలి? ఎవరినో చూసి వారికి ఇది ఉందో నాకు ఇది లేదు అనుకోవడం కంటే, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి రేపు నాకు కావాల్సింది ఆయన సమకూర్చుకుంటాడు, ఆయన పనిలో నేను ఉంటాను అని నువ్వు తీర్మానం ఉంటే ఖచ్చితంగా కూడికలో ఉపవాస ప్రార్థనలో, ఆరాధనలో ఎక్కడ మనము కనబడకుండా ఉంటామా? బ్రతికినంత కాలం ఉంటుంది పని, ఉండదా? దుర్గమ్మ ఉండదా? ఉండదు. ఎక్కడ చాలా మంది అంటారు కదా, మనకి ఎప్పుడు దొరుకుతుంది సుఖం అంటే? దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళక కూడా ఉంటుందంటారా? ఏమో చెప్పలేము, దేవునికి మహిమ కలిగింది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ఊరిలో ఉన్నా, ఎంత కుటుంబం మనకు ధనం చూడండి, మాకు అన్నీ కలిగిన పని మాత్రం విస్తారమైన పని ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన పేదవాడి ఇంట్లో మనమే పని చేసుకుంటాం. మనం ఏం చేస్తాము? మన ఇంటి పని మనమే చేసుకుంటామా? చేసుకోవాలి. నాకు ధనం ఉంది కదా, నాకు పని లేదు అనుకోండి, నలుగురిని ఎత్తుకున్నా వారికి ఎలా చేయాలో చెప్పాలి, ఏది చేయాలో చెప్పాలి. ఇగో ఈ పని ఇలా చేయాలని దగ్గర నుండి చేయించుకోవాలి. అప్పుడు ఈవిడికి తీరుబాటు ఉంటుందా? ఏంటండి, పని మనుషులు ఎత్తుకున్నా పని తప్పదు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని పని చేస్తే, దేవునికి సమయం ఇస్తే, దేవునికి సమయం ఇస్తే దేవుడు మనం పని చేస్తాడు.
మనకు సమాధానం ఇస్తాడు. మనం ఎక్కడున్నా మన ఇంటి పనిని కొనసాగిస్తాడు. మనం ఎక్కడున్నా మనకు కావాల్సింది సమకూరుస్తుంటాడు. అందుకే ఈ లోకం మీద కన్నా దేవుని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. బ్రతకడానికి పని చేసుకోండి, కాదనట్లేదు, కానీ దేవుని సమయం దేవునికి ఇవ్వడానికే ఇష్టపడండి. ఆ సమయాన్ని మాత్రం దొంగిలించండి. అది చాలా విలువైనది. నీకు 1000 దినముల ఆశీర్వాదం కలుగు చేసేది. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకుందామా? ద్రాక్ష తోటలో దేవుని పరిచర్య చేస్తాము అంటే దేవుని రాజ్యంలో మనం ఉంటామనడానికి ఇర్మియా గ్రంథము చదువుతాను అమ్మ. 5వ అధ్యాయము 52వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. 52 ఉందా? 5వ అధ్యాయం ఏదమ్మా? 5వ అధ్యాయము 2వ వచనం చదవాలి, 16వ వచనం కానీ చదవండి. ఎందుకు వచ్చినమ్మా? చదువు. వాళ్ళందరూ బలార్చులు. 2వ చరణం చదవండి. 2వ వచనం. యెహోవా జీవంతోడు అని పాట పలికినను వారు మోసములకై ప్రమాణము చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఇది కాదు, కరెక్ట్ కాదు. కానీ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, చదవాలి. 3వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటి తిని నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. అది ఎవరు నాటారు? ఇప్పుడు మనము విత్తుతాం, దాన్ని ఫలింపజేసేవాడు ఎవరు? దేవుడే. చూడండి, మనము ఒక మొక్కను నాటుతాం, నాటి నీరు పోస్తాము, కానీ దాన్ని బ్రతికించేవాడు, దానిలో జీవాన్ని నింపేవాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. నాకు గర్భఫలం అంటే చాలా మంది అంటే, నాకు ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియచేసి నేను ముగిస్తాను. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, చదువుకున్న వారు, మా లైఫ్ సెటిల్ అవ్వకుండా పిల్లలు ఎందుకు? ఏంటండి, లైఫ్ సెటిల్ అవ్వలేదు కదా, సెటిల్ అయిన తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకుందాము అని కొన్ని సందర్భాల్లో వారికి వచ్చిన ఆ యొక్క గర్భఫలాన్ని ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు, అమ్మా తీసేసుకుంటారు. తీరా డబ్బంతా సమకూర్చబడి మంచి ఇల్లు కట్టుకొని అన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు కావాలన్నప్పుడు మనం అనుకుంటే పిల్లలు వస్తున్నారా? అమ్మా, మనం అనుకున్నది, మనం నిజంగా అలాగనుకుంటే ఈరోజు పాపానికి అంతుండదు. ఉంటుందా? ఉండదు. అనుకున్నప్పుడే, నీకు కావాలనుకున్నప్పుడు నీకు పిల్లలు వస్తారు అనుకుంటే ఈరోజు అంత విస్తారమైన ఇంకా ఎక్కువ పాపం జరిగినావు. కానీ దేవుని చిత్తము లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భఫలము నీ వశము కాదు. దేవునికి స్తోత్రం. అదే నువ్వు నాటాను కదా, పెరిగింది. నీ వేసిన మొక్క అండి పెరిగిందంటావు. నీ వేసిన మొక్కే, కానీ పెంచింది మాత్రం ప్రభువు. అవునా కదా? అవునా కదా? దానికి ఫలం ఇచ్చేవాడు ప్రభువు, దాన్ని కాపుదలు ఇచ్చేవాడు ప్రభువు. నువ్వు వేసేవే, నీ పంటే, కానీ దాన్ని జీవాత్మగా చేసిన వాడు మాత్రం ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు నా శక్తి చేత నేను దీన్ని కట్టానని అని ఎప్పుడు అనుకోవద్దు. నా జ్ఞానం చేత దీన్ని నేను సంపాదించుకున్నానని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని జ్ఞానం వల్ల నువ్వు సంపాదించుకున్నావు, దేవుని శక్తి వల్ల నువ్వు దీన్ని తయారు చేసుకున్నావు. అంతే. ఎవరైనా చూడండి, ఈరోజు ఒక టెలిఫోన్ కనిపెట్టిన వారు, లేకపోతే ఇంకోటి ఏదైతే కనిపెడతాం వారు అందరూ అంటారు దేవుని చిత్తము వలన. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇది నా జ్ఞానం అని ఎవడు చెప్పట్లేదు. అక్కడ అందరికి ఉపయోగపడాలి. అందరికి జ్ఞానం, నా జ్ఞానం అందరికి ఉపయోగపడాలంటే దేవుని జ్ఞానమే అందరికి ఉపయోగపడుతుంది. మనిషి జ్ఞానం అందరికి ఉపయోగపడుతుందా? ఒకరికి మాత్రమే ఉపయోగపడుతుంది, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. చూడండి, ఒకడు ఒక కంపెనీని స్థాపించాడు, ఆ కంపెనీ ఎంతమందికి ఇవ్వగలదు? ఇప్పుడు 1000 మందికి, లేకపోతే 2000 మందికి, 3000 మందికి ఆ తర్వాత ఉన్నవారి పరిస్థితి. అలా మనం చూసినట్లయితే, కానీ దేవుడు ఒక పనినిచ్చాడంటే ఒక సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మానవుడికి ఈ సృష్టి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని కార్యాలు గొప్పవి. దేవుని కార్యాలు గొప్పవి. దేవుడు మనకంటే దేవుడు గొప్పవాడిని ఎందుకు అంటున్నామంటే, చూడు, మోషే కంటేను, నోవాహు కంటేను, అబ్రహాము కంటేను, ఇస్సాకు కంటేను, యాకోబు కంటేను గొప్పవాడైన వాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరంటే ఆయనే యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేయక మానడైన మేలు చేసే దేవుడు ఆయన. దేవుని మనము ఆరాధన చేద్దాం. మేలు చేయక నీవు ఉండనివయ్యా, ఆరాధించక నేను
ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నాశనం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన మేలు చేయక మానడు, మనం ఆరాధించట మానకూడదు. అది ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని యొక్క మేలును తలంచుకుంటూ దేవుని ఏం చేయాలండి? స్తుతించాలి. నేను పేదరాలు, నేను దేవుడు నాకేం చేశాడు అనకుండా, పేదరాలైన నీవు అమ్మా, శ్రమలు అనుభవిస్తున్న నీవు, దుఃఖంతో ఉన్న నీవు, రోగంలో బలహీనంగా ఉన్న నీవు దేవుని మహిమపరచాలి. చూడండి, మనం రెండో ఆరాధన చేస్తాం కదా, కృష్ణ గారిని తెలుసా మీకు? ఆయన లెగలేడు, మంచం మీద కూర్చుంటాడు. అమ్మా, అన్నీ ఏదైనా సరే ఆయనకి అక్కడ చేయవలసిందే. ఇప్పుడు దేవుడు అతను ఒక సాధనంగా నిలబెట్టుకుని అక్కడ ఆరాధన కొనసాగించడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు వారు దంగిలే కదా, అవునా కదమ్మా? వారు దంగిలయ్యారు, దేవుడు పంచేని కొనసాగిస్తున్నారు. అలాగే అన్నీ ఉన్న మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు కొన్ని విషయాలు దేవుడికి లోబడి మనం బ్రతుకుతాం. చివరికి ఒక మాట చదువుతామా? లోకసువార్త కొంచెం క్షమించదమ్మా. యెషయా గ్రంథము 29:19 మనం చదువుకుందాం. పక్కనే ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 29. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. అది దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దీనులకు కలుగు సంతోషము అధికమవుతుందని. ఎవరి యందు? యెహోవా యందు. చదవండి కిందకి. మనుషులలో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు అని. ఎంత చక్కని మాట. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఆనందిస్తారంటే ఎవరి యందు ఆనందిస్తున్నారు పేదలైన వారు? చూడండి, సంఘాల్లో కోటీశ్వరులు ఉంటారా, పేదవాళ్ళు ఉంటారా? చెప్పాలి. ఎక్కువ ఎవరు ఉంటారు? దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఉంటాయి, పేదలైన వారు ఎక్కువ ఉంటారు. వారు కూడా, ఆ పేదవాళ్ళు కూడా దేవునిలో నమ్మకంగా ఉంటారు. అందుకే పేదలైన వారు ధన్యులు అన్నాడు దేవుడు. మాట చూసావా? ఎవరినైనా విడిచిపెట్టాడు ఆయన? ఎవరి ఫలానా దాని గురించి బైబిల్లో రాయబడలేదండి చెప్పండి. నువ్వు ఎలా బ్రతకాలో రాయబడలేదా? నువ్వు ఎలా మాట్లాడాలో రాయబడలేదా? నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలో రాయబడలేదా? ఏమిస్తే ఏం పొందుకుంటావో రాయబడలేదా? దేవుడు నీ కొరకు ఏం చేశాడో రాయబడలేదా?
ఏంటండి, నువ్వు ఎలాగ పరలోక రాజ్యము చేర్చబడతావో రాయబడలేదా? ఎలాగూ నీ తల్లిని ప్రేమించాలి, ఎలాగూ నీ తండ్రిని ప్రేమించాలి, ప్రేమిస్తే నీకేమి ఫలము కలుగుతుంది, ఏంటంటే సన్మానిస్తే నీకేమి కలుగుతుంది, నీ బంధువులతో, స్నేహితులతో, మిత్రులతో, నీ గ్రామంలో, నీ పరిచర్యలో, సంఘములో ఎలా ఉండాలో చెప్పలేదా? సేవకుడితో ఎలా ఉండాలో చెప్పలేదా? సేవకుడికి విశ్వాసులతో ఎలా ఉండాలో తెలియచేయలేదా? తెలియచేశాడు. అందుకే రాయబడినది ఏది లేదు. చూడండి, ఒక చిన్న మాట, ఒక మంచి మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ గ్రంథము 40 మంది ప్రవక్తలు రాశారు. ఎంతమంది అమ్మా చెప్పండి? ఎంతమంది? వెనకాలంలో చెప్పట్లేదు. ఎంతమంది? నోటితో చెప్పాలి. 40 మంది ప్రవక్తలు రాశారు. కానీ బైబిల్లో ఎక్కడ తేడా అనేది కనబడదు. మరి వీళ్ళు ఒక రకంగా పెట్టారు, వారు ఒక రకంగా రాశారు అనేది ఎక్కడ తేడా ఉంటుందా? ఈ 40 మంది ప్రవక్తలు ఒకేసారి రాయలేదు. వారి వారి కాలాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి రాశారు. కానీ చూడండి, 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి ఒక కాలంలో రాశాడు, లోకా ఒక కాలంలో రాశాడు, మార్కు ఒక రకంగా, లేకపోతే యోహాను ఒక కాలంలో రాశాడు. కానీ ఈ 4 సువార్తలు చూడండి, ఒకే చరిత్రను, అంటే యేసుక్రీస్తును చరిత్రను ఒకే రకంగా పుట్టుక ఎక్కడైనా మార్పు ఉందా? రాయలేదు. అవును, చూడండి, మీరు మనం వేరే రకంగా చూస్తే చాలా విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని రాసుకుంటూ పోతూ ఉంటారు. వీరు రాసిన దానికి దీనికి, దీన్ని రాసిన దానికి దానికి పొంతన అనేది ఉండదు. ఈ సంవత్సరం సిలబస్కి మన సంవత్సరం సిలబస్కి పొంతన ఉంటుందా? చూడండి, స్కూల్ పిల్లలు కావాలి, కాలేజీ మార్చేయడం అంటే అది పొంతన ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. అందుకే ఇది జీవ గ్రంథమైంది, అందుకే ఇది పరిశుద్ధ గ్రంథమైంది. ఇది దేవుని చేరాతగా ముద్రింపబడింది, ఆత్మతో నింపబడి రాయబడిన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథములో లిఖింపబడిన చెప్పబడిన మాట దీవెనలు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో దీవించబడతాయి, అవి వర్తిస్తాయి, అవి ఆపాదించబడతాయి. హల్లెలూయా. అందుకే వేదులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఈ పరిశుద్ధ లేఖనం దేవుడు మన వినికిడిలో దీవించును గాక. మోకరించినట్లయితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి నీ విన్న వాక్యాన్ని తలంచుకో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంతవరకు అయ్యా నా పరిస్థితి, నా స్థితి ఏంటి, నేను నా స్థితి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నేను ఇలాగే